జీహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది సర్కార్. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. సిటీలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలని ఆదేశించారు. 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీపై ఫోకస్ చేయాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఔటర్ రింగ్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు. ఎంఏయుడిపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని, ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. ఉపాధి హామీలో రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులు రావని, అలాంటి సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవితకాలం ఎంత అనేది నిర్ణయించి ఆ లోపు దానిని తొలగించినా, అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆర్ఎండ్బి, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ ఎంఏయుడి పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వివిధ యాజమాన్యాల పరిధిలో రోడ్లు ఉండడంతో ఉన్న గందరగోళాన్ని తొలగించాలన్నారు. పనుల్లో ఏకరూపత, పనుల వేగవంతానికి ఇది ఉపయోగపడుతుందన్నారు సీఎం. సిటీలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాను పరిశీలించిన సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ ఆఫీసుల బిల్డింగ్లను నిర్దేశిత టైంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తెలుసుకుని పరిష్కరించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సిటీలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టడంతో పాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. హోటళ్లలో ఫైర్ సేఫ్టీకి తీసుకుంటున్న చర్యల ఆధారంగా రేటింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సిటీలో 50 అంతస్తులకు పైగా బిల్డింగుల్లో అన్ని ప్రమాదాలను అరికట్టేందుకు అత్యాధునిక మెటీరియల్, టెక్నాలజీ సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. సిటీలోని సర్కిల్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు. అదే సమయంలో యూనిపోల్స్ ని ఏర్పాటు చేసి వాటిని మల్టీ యూటిలిటీ పోల్స్ ఉపయోగించాలని తెలిపారు. సిటీలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలేయకుండా వాటి రక్షణతో పాటు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.